అందరికీ శనార్థులా అంత పైలమేనా? మీరు పైలంగా ఉంటేనే మా పైన ముందరికి పోతుంది. జర ఒక్కసారి ఆగి నేను చెప్పే ముచ్చటి నురి. కొత్త బట్టలు కొనుక్కొని డీజే కాడ ఎగరడానికి తయారుండురులా. మన కంకణాల వాళ్ళ ఇంట్లోకెళ్ళి పెళ్లి పిలిపొచ్చింది. అదే మన కంకణాల లక్ష్మి జంపయ్య ఇద్దరు ఆలుమొగలు ఉన్నారు కదా, ఊళ్ళే మంచి పేరు వేనోళ్ళు ఇల్లు. వీళ్ళ రెండో కొడుకు నరేష్ కు లగ్గం ఖాయమైందిలా. పొలగాడు కూడా మంచి మనసున్నోడు, కట్ట సుఖాలు తెలిసినోడు. మరి మన పొలగాని చేసుకునే పొల్ల ఇవ్వాలనుకుంటారా? మేనోళ్ళు ఉండగా బయటోళ్ళ ఆలోచన ఎందుకు వస్తుంది? మేనోళ్ళ వీళ్ళున్నంత బలం బయటోళ్ళ మీద ఉంటుందా? అందుకే వీళ్ళ మేనత్త మేనమావైన రాజపూర్ వాస్తవ్యులు ఉన్నారు కదా, గదేనులా మన రెడ్డి స్వరూప సదయగారులు చుట్టున్న బలగానికి ధైర్యం అసొంటోళ్ళు వీళ్ళు. వీళ్ళు ఒక్కగానొక్క బిడ్డ సమతనిచ్చి లగ్గం చేసానికి ఖాయం చేసుకున్నారు. బాబా మర్దన్లకు లగ్గం అంటే మస్తు సమరం అవుతుంది కదా. మరి ఆ సమరాన్ని చూసడానికి ఈ నెల 9 తారీఖు అనంగా శుక్రవారం నాడు పొద్దుగాల తయారై ఉండురి. 9 గంటల 40 నిమిషాలకు లగ్గం. ఇక పెళ్ళెక్కడనుకుంటారా? మన విఎస్ఆర్ ఫంక్షన్ ఉన్నది కదా ములంగు స్టేజ్ మీద, సైదాపూర్ పోయే రోడ్డుకు అగో గల్లనే. ఇక బువ్వకూరల ముచ్చట కత్తే మీకు నచ్చినవి మీరు మెచ్చినవి అన్ని తీర్లుంటాయి. కాబట్టి మీరందరూ వచ్చి కడుపు నిండా తిని భార్యాభర్తలు కాబోతున్న బావమర్దలను సల్లగా బతుకురని దీవించిపోరి. ఏమంటానులా? అందరూ మర్చిపోకుండా పెళ్లికి రారి. మా 2 కళ్ళతోని 4 దిక్కులు చూసుకుంటుంటాం మీకోసం. తప్పకుండా రారి. సరే మరి ఉంటానా?